డైరెక్టర్ సార్, మేము ఏం పాపం చేశాం సార్? ఏప్ వర్సెస్ మెకా ఏప్. ఇది 2023లో వచ్చిన సినిమా. తెలుగు డబ్బింగ్లో ఉంది. మీరు ఎప్పుడు వెతికే వెబ్సైట్స్లో ఉంది. సినిమా చూశాక గుండెలు బాదుకోక తప్పదు. ఈ సినిమా గురించి రివ్యూ అంటే అది రివ్యూ కాదు, ఒక రకమైన కోర్టులో వేసే పిటిషన్ లాంటిదన్నమాట. మీ శత్రువులకు కూడా భయ్యా ఈ సినిమానైతే అస్సలు రికమెండ్ చేయకండి. ఎందుకంటే అంత కక్ష ఉందనుకోండి మీకు, డైరెక్ట్గా కొట్టండి వాళ్ళని. కానీ ఈ సినిమా చూపించి చంపేయకండి అయ్యా. మీరు ఈ సినిమాని ఇప్పటికే చూసి తట్టుకున్నారంటే మాత్రం మీ సహనానికి ఒక దండం పెట్టాల్సిందే. మర్చిపోకూడదు అనుకున్నాను, మర్చిపోదాం అనుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను. లోపలేదో ఒక పెయిన్ భరించలేనంత పెయిన్. స్టోరీ ఏంటి? అది ఉంటేనే కదా. మిలిటరీ వాళ్ళు ఒక పెద్ద కోతిని పట్టుకుని బంధిస్తారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా ఒక మెకా ఏప్, అదొక రోబో కోతి, ఆ కోతిని తయారు చేస్తారు. కానీ ఊహించని విధంగా ఆ రోబో కోతికి పిచ్చి లేస్తుంది. బహుశా డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్ చూసి ఉండొచ్చు అనుకోండి. ఇక ఆ రోబో నాపడానికి మళ్ళీ అసలు కోతిని వదులుతారు. ఇక చికాగో నగరం మధ్యలో ఈ రెండు కోతులు ఆడుకునే కబడ్డీ ఆటనే ఈ సినిమా. విఎఫ్ఎక్స్ వద్దు, గ్రాఫిక్సే వద్దు. సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయంటే మనం 20 ఏళ్ల క్రితం వీడియో గేమ్స్ ఆడినప్పుడు ఉండే క్వాలిటీ కంటే ఘోరంగా ఉంటాయి. ఆ కోతి బిల్డింగ్ ఎక్కుతుంటే అది బిల్డింగ్ మీద ఉందో లేక గాలిలో తేలుతుందే డైరెక్టర్కే తెలియాలి. యాక్టింగ్ టాలెంట్ పీక్స్ బై నిజంగా. సినిమాలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఒక్కొక్కల యాక్టర్స్వి వారికి జీతం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ముఖంలో భయం కంటే ఈ షూటింగ్ ఎప్పుడు అయిపోద్దా, ఇంటికి ఎప్పుడు వెళ్దామా అనే ఆవేదన ఎక్కువ వినిపిస్తుంది. ఒక రోబో కోతిని తయారు చేయడానికి దేశం బడ్జెట్ అంతా ఖర్చు పెడతారు భయ్య, కానీ దానికి కనీసం ఒక ఆఫ్ బటన్ కూడా పెట్టడం మర్చిపోతారు. చివర్లో అసలు కోతి వచ్చి రోబో కోతిని కొడుతుంటే అది యాక్షన్ సీన్లా కాకుండా ఒక 2 కార్టూన్ బొమ్మలు గొడవ పడుతున్నట్టు ఉంటుంది. టైటిల్ వర్సెస్ కంటెంట్ అనమాట. ఎందుకంటే పేరు చూసి ఏదో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ రేంజ్లో ఉంటుందని ఆశపడితే మాత్రం చివరికి ఇది కోతి వర్సెస్ కిల్లీ కొట్టు రేంజ్లో కూడా లేదు. 1.5 సినిమా అయితే అందులో 1 గంట సేపు మనుషులు సోది, ఆ 10 నిమిషాలు మాత్రమే కోతులు కొట్లాట ఉంటుంది. కోతి సైజు ఒక్కో సీన్లో ఒక్కోలా ఉంటుంది. ఒకసారి బిల్డింగ్ అంత ఉంటుంది, ఇంకోసారి కార్ అంత ఉంటుంది. బహుశా కోతికి యాంట్ మ్యాన్ కూడా శక్తులు ఉన్నాయంటో. మరి మిలిటరీ వాళ్ళు వేసే ప్లాన్స్ చూస్తుంటే స్కూల్ పిల్లలు ఆడే దొంగ పోలీస్ ఆటనాయో అనిపిస్తుంది. ఆ కోతులు ఆడిచి అరుపులు వింటే పక్కింటి కుక్కలు కూడా భయపడి పారిపోతాయి. డబ్బింగ్ అయితే పరమ వరస్ట్గా ఉంది. సీన్ అయిపోయాక 5 నిమిషాలకు డైలాగ్ వినిపిస్తుంది. ఈ సినిమా ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే, మీకు జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు, మీ శత్రువులకి ఏదైనా కఠిన శిక్ష వేయాలనుకున్నప్పుడు, రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు. ఎందుకంటే ఈ సినిమా చూస్తే 10 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంతంటే మీకు నచ్చిన రేటింగ్ పెట్టుకోండి. దీనికి రేటింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. బతికుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.